మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి కే రమ్యారెడ్డి అండి. నేను ఒక ట్రాన్స్జెండర్ని. ఈ రోజు జరిగినటువంటి ఏపీ అనకాపల్లిలో జరిగినటువంటి దీపు అనే ఒక మా ట్రాన్స్జెండర్ని ఒక అబ్బాయి బండి అనే ఒక అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకొని దాని తర్వాత ఆమె డబ్బులు అన్ని తినేసి ఈరోజు ఆ అబ్బాయి అతి క్రూరంగా ఎంత అంటే అసలు ఒక సభ్య సమాజం కూడా తలదించుకునేలా చేశారండి. అబ్బాయి ప్రతి ఒక్క పాట అనేది మొత్తానికి ఎక్కడెక్కడ తీసేసి ఆ అమ్మాయిని చేసేసాడు. ఎందుకు చేశారు వాళ్ళంటే ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా ఏదైనా అన్యాయం జరిగితే అన్ని ఐ ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత సొసైటీ ఉంది. ఈ ట్రాన్స్జెండర్లకు ఏమి జరిగినా ఎవరు లేరు, వీళ్ళకి ఏం చెప్పినా ఎవరు రారు అనే ఒక ఉద్దేశంతోనే వీళ్ళు ఇంత క్రూరంగా చేస్తున్నారండి. ఇప్పుడనే కాదు, ఇంకా చాలా ఘటనలు కూడా ఇట్లాంటివి జరిగినాయి. మాకు గవర్నమెంట్ కొంచెం సహకరించాలి, ఇట్లాంటివి జరగకుండా కొంచెం చట్టాలు తీసుకురావాలి. మేము కోరుకునేది కూడా అదే అండి. మేము కూడా బెగ్గించేస్తాం, బతికే వాళ్ళమే. సొసైటీలో అబ్బాయి తప్పు చేస్తే తప్పు అనరు, అమ్మాయి తప్పు చేస్తే తప్పు అనరు. ఏ ట్రాన్స్జెండర్ అన్న చిన్నది ఏదైనా ఇష్యూ అయితే దాన్ని మొత్తం పబ్లిసిటీ చేస్తున్నారు. ఇట్లాంటివి ఎందుకు చేయట్లేదండి? మా బాధ అదే. అంటే మాకు తల్లిదండ్రులు లేక, సొసైటీ అన్ని దేనికి అనేది లేక ఇట్లాంటి వీడి వల్ల మా ట్రాన్స్జెండర్లు ఒక అబ్బాయిని నమ్మితే చాలా ప్రేమగా నమ్ముతారు. ఇట్లాంటి ఒక ఎదవ వల్ల ఈరోజు మా సభ్య సమాజం, మా ట్రాన్స్ కమిటీ మొత్తం ఈరోజు బాధపడుతుంది. ఒక అనకాపల్లి జరిగితే మీరెందుకు ర్యాలీ చేస్తున్నారంటే ఇది మా కమ్యూనిటీ అండి. మా కమ్యూనిటీ ఎక్కడ అన్యాయం జరిగినా మా కమ్యూనిటీకి మేమే తోడనుకుంటాం. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చి ఈరోజు మాకు సపోర్ట్ ఇవ్వరు, మా కమ్యూనిటీకి మేమే సపోర్ట్ ఇచ్చుకుంటాం. మంచి అయినా చెడు అయినా ఎక్కడైనా మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కనుక మా కమ్యూనిటీకి మేమందరం సహకరించుకుంటాం, సపోర్ట్ ఇచ్చుకుంటాం. మేము కోరుకునేది ఒకటే, ఈ రోజు తనను తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు, ఒక వారమో నెల తర్వాత వదిలేశారు. ఈ అమ్మాయి జీవితం ఏం కావాలండి? ఎంత నరకం. ఒక సర్జరీలు చేయించుకొని చాలా బాధలు పడతాం. మేమంటే ఇంత హైట్ పర్సనాలిటీ కూడా మా ఒళ్ళు అనేది చాలా అప్రూపంగా ఉంటుంది. వీడు మనిషి పశువా ఇంత క్రూరంగా అసలు నరకడానికి ఆ వీడియోస్ కూడా నెట్వర్క్ చూపించండి. ఎంత క్రూరం అంటే ఎక్కడ కూడా నేను చూడలేదు, వినలేదండి. నేను వచ్చి కూడా 15 years అవుతుంది. 15 years లో ఇలాంటి ఒక అరెస్ట్ ఏదో నేను ఎక్కడ చూడలేదు. నేను గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న సొసైటీ వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాం, మమ్మల్ని దగ్గరకు వస్తే కూర్చోండి, లేదంటే వదిలేయండి, కానీ మీరు ఇట్లాంటివి ఎప్పుడు చేయకండి అని నేను ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అడుగుతున్నానండి.